వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీని ఎందుకు డెవలప్ చేశారంటే క్రిస్టలిన్ సబ్స్టాన్స్ యొక్క కలర్స్ మరియు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని తెలుసుకోవడానికి బేత్ అండ్ వాన్ క్లెక్ అతను 1930లో ఈ సిద్ధాంతాన్ని డెవలప్ చేశారు. సో ఈ సిద్ధాంతం ప్రకారం లిగ్యాండ్స్ మరియు కేంద్రలోహ అయానిక మధ్య స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఏర్పడడం వల్ల అయానిక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ అయానిక బాండ్ ఫామ్ అయినప్పుడు ఇందులో లిగ్యాండ్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటే వాటిని బిందు ఆవేశము అని అంటారు. ఒకవేళ పాజిటివ్ న్యూట్రల్ లిగ్యాండ్స్ ఉన్నట్లయితే వాటిని బిందు ద్విధ్రువాలు అని అంటారు. నెగిటివ్ లిగ్యాండ్స్కి ఎగ్జాంపుల్ క్లోరైడ్ అండ్ సైనైడ్. తటస్థ లిగ్యాండ్స్కి అమైన్ మరియు ఆక్వా అనేది ఎగ్జాంపుల్. సో ఈ సిద్ధాంతంలో లోహ డి ఆర్బిటాలు మరియు వాటిపై ఉండే ఎలక్ట్రాన్లపై ఆధారపడి ఉంటుంది. సో ఈ మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ అనేవి ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు అన్నీ ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఎప్పుడైతే ఈ లిగ్యాండ్స్ అనేవి కేంద్ర లోహ అయాన్ దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్య వికర్షణ అనేది ఏర్పడుతుంది. సో ఈ వికర్షణ కారణంగా ఈ ఆర్బిటాల యొక్క శక్తిలో మార్పు అనేది వస్తుంది, స్ప్లిట్ అప్ అవుతాయి కాబట్టి దీన్ని డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అని అంటారు. సో ఈ సిద్ధాంతం ప్రకారము మనం ఏంటిదంటే క్రిస్టలిన్ కాంప్లెక్స్ యొక్క కలర్స్ని తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ స్ప్లిట్టింగ్ అవ్వడం వల్ల మనకి రెండు రకాల ఆర్బిటాల్స్ అనేవి ఏర్పడుతుంది. డి ఆర్బిటాల్ స్ప్లిట్టింగ్ అవ్వడం వల్ల 2 టైప్స్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ యాక్సియల్ ఆర్బిటాల్స్, వీటిని ఈజీ ఆర్బిటాల్ అని అంటారు. యాక్సియల్ అని అంటే ఏంటిదంటే ఏ ఆర్బిటాల్ యొక్క లోబులు అనేవి అక్షాల మీదుగా వెళ్తాయో, ఇవి అక్షాల మీదుగా కనుక అమరి ఉన్నాయి అనుకో వాటిని యాక్సియల్ ఆర్బిటాల్స్ అని అంటారు. చూడండి ఇక్కడ dx² - y² అనేది dz² అనేది అక్షాల మీదుగా వాటి యొక్క లోబులు అనేవి అమరి ఉన్నాయి. వీటిని సమశక్తియుత ఆర్బిటాల్స్ అని అంటారు, ఎందుకంటే ఒకే శక్తిని కలిగి ఉంటాయి, ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా డబుల్లీ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ నాన్ యాక్సియల్ ఆర్బిటాల్స్. నాన్ యాక్సియల్ ఆర్బిటాల్స్ అని అంటే ఆర్బిటాల్స్ యొక్క లోబ్స్ అనేవి అక్షాల మధ్యగా అమరి ఉన్నట్లయితే వీటిని నాన్ యాక్సియల్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఇక్కడ చూడండి dxy, dyz, dzx ఇవనేవి నాన్ యాక్సియల్ ఆర్బిటాల్స్. వీటిని T2g ఆర్బిటాల్స్ లేదా ట్రిపుల్లీ డీజెనరేట్ ఆర్బిటాల్స్ లేదా 3 సమశక్తియుత ఆర్బిటాల్స్ అని కూడా అని అంటారు. సో ఈ ఆర్బిటాల్ యొక్క స్ప్లిట్టింగ్ అనేది మనకి ఆక్టాహైడ్రల్ కాంప్లెక్స్లో ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. సో ఇవి ఫ్రీ స్టేట్లో ఉన్నప్పుడు మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ అనేవి సమశక్తిని కలిగి ఉంటాయి. ఇవి డి ఆర్బిటాల్ సమశక్తిని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఈ మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ దగ్గరికి లిగ్యాండ్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఈ లిగ్యాండ్స్ అనేవి యాక్సియల్ ఆర్బిటాల్స్ ద్వారా కేంద్రలోహ క్యాటయాన్ని సమీపిస్తాయి. సో కేంద్రలోహ క్యాటయాన్ని యాక్సియల్ ఆర్బిటాల్స్ ద్వారా రావడం వల్ల ఈ యాక్సియల్ ఆర్బిటాల్స్కి మధ్య వికర్షణ అనేది ఎక్కువగా అవుతుంది. సో ఈ యాక్సియల్ ఆర్బిటాల్స్ యొక్క వికర్షణ, యాక్సియల్ అంటే ఏంటిది మనకి ఇవి ఈజీ ఆర్బిటాల్స్. ఈ ఈజీ ఆర్బిటాల్ యొక్క వికర్షణ అనేది T2g ఆర్బిటాల్ యొక్క వికర్షణ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ శక్తిని, అధిక వికర్షణ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీని చూపిస్తుంది, ఇది తక్కువ ఎనర్జీని చూపిస్తుంది. సో ఈ విధంగా మనకేంటి వేరు శక్తులు గల ఆర్బిటాల్గా విడిపోవడాన్ని స్ఫటిక క్షేత్ర విభజన లేదా స్ప్లిట్టింగ్, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అని అంటారు. ఇందులో ఈజీ ఆర్బిటాల్ యొక్క శక్తి అనేది T2g ఆర్బిటాల్ యొక్క శక్తి కంటే ఎక్కువగా ఉండును. సో ఈ T2g మరియు ఈజీ ఆర్బిటాల మధ్య గల శక్తిలో వ్యత్యాసాన్నే మనం ఏమంటారంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అని అంటారు. సో ఈ రెండింటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ని ఏమంటారు, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అని అంటారు. సో ఇక్కడ మనకి ఈజీ ఆర్బిటాల్ యొక్క ప్రతి ఎలక్ట్రాన్ అనేది +0.6 డెల్టా యూనిట్ల ఎనర్జీ కలిగి ఉంటుంది. ఇది -0.4 T2g అనేది ఇది కలిగి ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని, ఎనర్జీ గ్యాప్ని మనం ఏమంటాము, Δ0
10 dq. ఓకేనా. సో ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉంటాయి, వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ అనేవి హన్స్ రూల్కి అగైనెస్ట్గా ఫిల్అప్ అవుతాయి, వీక్ ఫీల్డ్ లిగెండ్స్ అనేవి హన్స్ రూల్ని ఫాలో అవుతాయి. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఏవి మనకి సైనో, కార్బొనైల్, అమైన్, ఈఎన్, నైట్రో. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి T2Gలో పేరప్ అయినాక, ఇది T2G. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి T2Gలో ఫిల్అప్ అయినాక నెక్స్ట్ ఈజీలోకి వెళ్తాయి. అదే వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఏమవుతాయి, ఫస్ట్ T2Gలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్అప్ అయ్యి నెక్స్ట్ ఇందులో ఈజీలోకి వెళ్తాయి. ఓకే, ఇది డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటిది మనకి కాన్ఫిగరేషన్ D5 తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్తాయి, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు T2Gకి వెళ్తాయి, అందులో పేరప్ అయ్యాక ఈజీలోకి వెళ్తాయి. అదే వీక్ ఫీల్డ్ లిగెండ్స్ అనేవి ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ T2Gలో ఒక్కొక్కటి ఫిల్అప్ అయ్యి నెక్స్ట్ ఈజీలోకి వెళ్తాయి. సో అన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు అన్ని 5 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది హై స్పిన్ని చూపిస్తుంది. వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు హై స్పిన్ని చూపిస్తుంది, పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటుంది. పారా అంటే లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నట్లయితే వాటిని పారామాగ్నెటిక్ అని అంటారు. ఇది లో స్పిన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి పేరప్ అయ్యి ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఈ సిరీస్ అనేది గుర్తుంచుకోండి, లిగెండ్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అనేది. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీక్ ఫీల్డ్ లిగెండ్స్ మరియు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్. సో వీక్ ఫీల్డ్ లిగెండ్స్ అనేవి హాలైడ్స్ అండ్ ఆక్సిజన్స్ అనేవి స్మాల్ స్ప్లిట్టింగ్ చూపిస్తాయి, హై స్పిన్ ఉంటుంది. హై స్పిన్ చాలా ఇంపార్టెంట్. వీక్ ఫీల్డ్ హై స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్ లో స్పిన్. ఓకే, నెక్స్ట్ వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ యొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇది టేబుల్. ఈ టేబుల్లో మీకు చూడండి 1 2 3 ఇక్కడ కూడా ఫస్ట్ అంటే D1 D2 D3 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు 1 2 3 చేంజ్ అనేది మనకు కనిపించదు, వాల్యూస్ కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క వాల్యూస్. అట్లానే D8 D9 D10. సో ఇక్కడ కూడా 2 1 0 2 1 0 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇక్కడ ఫెర్రస్ ఉంది. సో ఫెర్రస్ యొక్క +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి డి ఆర్బిటాల్లో ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఇందులో ఫిలప్ అయ్యి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్గా 4 6 ఉన్నాయి కదా. 6 అనేవి T2Gలో ఫస్ట్ ఫిలప్ అవుతాయి, ఏది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు స్ప్లిట్ అప్ అనేది ఎలా అవుతుందంటే ఫస్ట్ ఒక్క T2Gలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వెళ్ళి ఈజీలో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిలప్ అయినాక మళ్ళీ T2Gలో ఇంకో ఎలక్ట్రాన్ అనేది ఫిలప్ అవుతూ ఉంటుంది. సో ఇది పారామాగ్నెటిక్ నేచర్. వీక్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ ఉన్నప్పుడు డయామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్, ఈ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ నీకు ఇంతకుముందు చూపించాను కదా, D1 D3 తర్వాత D8 D10 కాన్ఫిగరేషన్ అనేవి సేమ్ ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ ఫీల్డ్ను వీక్ ఫీల్డ్లో సేమ్ ఉంటాయి. సో ఇక్కడ లో స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్స్ హై స్పిన్. సో ఇదేంటిది D4 కాన్ఫిగరేషన్, D5 D6 D7. సో ఈ కాన్ఫిగరేషన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా ఫిలప్ అవుతాయో చూడండి. ఓకేనా, ఇది T2Gలో ఫస్ట్ పేరప్ అయినాక అవుతుంది స్ట్రాంగ్ ఫీల్డ్లో. వీక్ ఫీల్డ్లో ఏంటిదంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్అప్ అవుతుంది. ఓకే, ఇది డిఫరెన్స్ చూడండి. తర్వాత అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యొక్క వాల్యూస్. ఓకే, నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ ఆక్టాహెడ్రల్ ఎనర్జీ లెవెల్స్ అనేవి చూడండి. ఎనర్జీ లెవెల్స్ని ఎలా చూస్తారు, ఇంతకుముందు స్ట్రక్చర్ చూస్తారు కదా. ఈజీ ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. T2G ఏంటిది -0.4, ఈజీ అనేది +0.6 డెల్టా వాల్యూస్. సో ఇక్కడ ఏంటి ఏంటిది క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి -0.4 × N
T2G, N అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, ప్లస్ 0.6 ఇంటూ N EG ఆర్బిటాల్స్. సో ఇక్కడ T2G, N అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి T2Gలో, ఇక్కడ N అంటే ఎన్ని EG ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. సో మనకేంటిది d ఆర్బిటాల్ విడిపోయిన తర్వాత తక్కువ శక్తి కలిగిన T2G ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల కాంప్లెక్స్కి కొంత స్థిరత్వం అనేది లభిస్తుంది. దీన్నే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అని అంటారు. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అని అంటారు. సో వాటి యొక్క ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఇదేంటిది, హెక్సా అమైన్ కోబాల్ట్. హెక్సా అమైన్ కోబాల్ట్లో ఫస్ట్ మనకి ఏంటిది, కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది తెలవాలి. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటిది, +3. సో దానికి కాన్ఫిగరేషన్ వచ్చేసి D6 ఉన్నప్పుడు, ఇది అమైన్స్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి లో స్పిన్ని కలిగి ఉంటుంది. సో T2Gలో 6 ఫిల్అప్ అవుతాయి, EGలో 0 ఫిల్అప్ అవుతాయి. సో ఇక్కడ మనకి 6 ఇంటూ ఇది T2G, సారీ. సో 6 ఇంటూ 0.4 ∆0 ఈక్వల్స్ మైనస్, ఈ వాల్యూస్ బేస్ చేసుకుంటే మనకి నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డయామాగ్నెటిక్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనకి ఇది డయామాగ్నెటిక్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏంటిది, హెక్సా ఫ్లోరో కోబాల్ట్ అనేది. సో ఇక్కడ మనకి వీక్ ఫీల్డ్ లిగాండ్స్, వాటి యొక్క ఫార్ములా బేస్ చేసుకొని దాన్ని అప్లై చేసినప్పుడు మనకి 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. దీని వాల్యూ ఇదేంటిది, దీని వాల్యూ అడుగుతారు. అడిగినప్పుడు ఇది చేస్తే మీకు ఈ వాల్యూ అనేది వస్తుంది. దీన్నే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అని అంటారు. సో ఇక్కడ మనం ఈ వచ్చిన వాల్యూని చూసుకొని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ అని చెప్పొచ్చు. చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ నేను వాటి యొక్క కాన్ఫిగరేషన్ ఇచ్చాను. T2Gకి ఎలా ఫిల్అప్ అయినాయి, ఇక్కడ ఎలా ఫిల్అప్ అయినాయి అని 4. ఓకే, నెక్స్ట్ టెట్రాహీడ్రల్ కాంప్లెక్స్ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ తీసుకుందాం. మనకి ఏదైతే ఆక్టాహీడ్రల్ కాంప్లెక్స్ అనేది తెలిసిందో దానికి డెడ్లీ అపోజిట్ క్రిస్టల్ ఫీల్డ్ అదే టెట్రాహైడ్రల్ కాంప్లెక్స్. సో ఇక్కడ టెట్రాహైడ్రల్ సమ్మేళనాలు ఏమవుతుందంటే లిగాండ్స్ T2G ఆర్బిటాల ద్వారా ప్రవేశించడం వల్ల T2G ఆర్బిటాలు మరియు EG ఆర్బిటాల కన్నా అధిక వికర్షణకు గురవుతాయి. సో లిగాండ్స్ అనేవి ఫస్ట్ T2G ఆర్బిటాల నుంచి వస్తాయి కాబట్టి వికర్షణ అనేది ఏంటిది, దేనికి ఎక్కువ ఉంటుంది, T2Gకి ఉంటుంది, దేనికంటే EG కన్నా. సో T2G ఆర్బిటాల్ అనేది శక్తి అనేది EG ఆర్బిటాల శక్తి కన్నా ఎక్కువగా ఉండును. సో ఇది చూడండి, ఇదేంటి టెట్రాహీడ్రల్ కాంప్లెక్స్. ఫస్ట్ మనకి ఏంటిది, ఇవేంటిది EG ఆర్బిటాల్స్ కిందికి వస్తుంది, EG కిందికి వస్తుంది, T2G పైకి వెళ్ళిపోతుంది. సో ఇది. సో ఇక్కడ మనకి ఏంటిది, దేని ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, T2G ఆర్బిటాల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాని యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కూడా చూసుకోండి. EG ఆర్బిటాల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ వల్ల 0.6 ∆T అని అంటే ఏంటిదంటే టెట్రాహీడ్రల్ కాంప్లెక్స్ ∆T వాల్యూ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా T2Gలోకి ప్రవేశించే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ వల్ల 0.4 ∆T అంటే ∆T యూనిట్ల అస్థిరీకరణ శక్తి చేరుతుంది. సో ఈ రెండింటి మధ్య ఉండే శక్తుల వ్యత్యాసాన్ని ఏమంటారంటే స్ఫటిక క్షేత్ర స్థిరీకరణ శక్తి లేదా క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అని అంటారు. సో ఇది దీని యొక్క ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ కంపల్సరీ, ఈ చార్ట్ అనేది కంపల్సరీ మీకు మైండ్లో ఉండాలి. ఫస్ట్ మీకు ఆక్టాహీడ్రల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా టెట్రాహీడ్రల్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి దాని యొక్క ఇదేంటిది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ యొక్క ఆక్టాహీడ్రల్ కాంప్లెక్స్ యొక్క ఫార్ములా కూడా ఇచ్చారు. అదేంటిది -0.6 N EG ప్లస్ 0.4 N T2G. సో EG అంటే ఏవి, ఇది EG, ఇది EG, ఇది T2G. సో వీటి యొక్క
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అందులో అప్లై చేశారనుకోండి మనకి వాల్యూ అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ఈజీ అండ్ T2G ఆర్బిటాల్ ఎట్లా ఉంటుందంటే డెల్టా T = 4/9 డెల్టా నాట్. ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది అంత ఉంటుంది. నెక్స్ట్ ఆక్టాహీడ్రల్, టెట్రాహీడ్రల్, స్పేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్. సో ఫస్ట్ మనకి ఎలక్ట్రాన్స్ డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ డీజెనరేట్ ఆర్బిటాల్స్, దెన్ ఇవి మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ ఫస్ట్ ఆక్టాహైడ్రల్లో ఫస్ట్ ఎక్కడ ఉంటుంది, T2G అనేది కింద ఉంటుంది, ఈజీ అనేది పైనకి వెళ్తుంది. ఎలక్ట్రాన్స్ ఆక్టాహైడ్రల్లో ఫస్ట్ T2Gలో ఫిలప్ అయ్యి ఈజీలోకి వెళ్తాయి. అదే టెట్రాహీడ్రల్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఈజీలోకి వెళ్ళినాక నెక్స్ట్ T2Gలోకి వెళ్తాయి, అపోజిట్లో ఉంటుంది. ఇది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్స్. ఈ ఫ్లో చార్ట్ కూడా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. రెండింటి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది డెల్టా 0 వచ్చేసి 10 dQ. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ మోడల్, వాటి యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఏంటిది, కాంప్లెక్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతున్నాయి, లిగెండ్స్ మరియు మెటల్ డి ఆర్బిటాల మధ్య ఏర్పడే స్థిర విద్యుతాకర్షణ వల్ల అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అందులో మనకి ఆక్టాహైడ్రల్ స్ప్లిట్టింగ్ చూసింది. హయ్యర్ ఏంటి ఈజీ ఆర్బిటాలు, లోయర్ వచ్చేసి T2G ఆర్బిటాలు. వాల్యూస్ ఎనర్జీ గ్యాప్ వచ్చేసి డెల్టా 0. టెట్రాహీడ్రల్ కాంప్లెక్స్లో ఇన్వర్టెడ్, ఈ ఆక్టాహైడ్రల్కి అపోజిట్ ఉంటుంది. ఇక్కడ ఈజీ ఉంటే ఇక్కడ T2G హయ్యర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈజీ అనేది లోయర్ ఉంటుంది. డెల్టా T టెట్రాహైడ్రల్ది ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేసి 4/9 అనేది ఉంటుంది. సో లిగెండ్ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ లిగెండ్స్ అనేవి లార్జ్ స్పిన్ని చూపిస్తుంది, లార్జ్ డెల్టా హై డెల్టా వాల్యూస్ని చూపిస్తుంది. లో స్పిన్ అనేది వీక్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది, వీక్ ఫీల్డ్ హై స్పిన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇవి దేనికోసం యూజ్ అవుతుంది, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ థియరీ అనేది కాంప్లెక్స్ యొక్క కలర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని మరియు వాటి యొక్క స్టెబిలిటీ కూడా తెలుసుకోవడానికి ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అనేది యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇందులో ఇచ్చిన ప్రతి టాపిక్ అంటే ఆ స్ట్రక్చర్స్ తర్వాత వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాను.